జై భీమ్ అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగింది. మీ ఊర్లో, మీ వాడలో ఆశ ఉన్నవాడికి కాదు, అభివృద్ధి చేసేవాడికి మీ పవిత్రమైన ఓటు వేయండి. మీ గ్రామాన్ని, మీ వార్డును అభివృద్ధి పదంలో నడిపించుకోండి. అలాగే దయచేసి పవిత్రమైన ఓటును అమ్ముకోకండి. మీరు ఓటు నమ్ముకుంటే వాడిచ్చే 500కో, 1000 రూపాయలకో, చికెన్ ముక్కలకు, బీర్ సీసాలకు, క్వార్టర్ సీసాలకు, చీరలకు ఈరోజు ఓటు నమ్ముకుంటే 5 ఏళ్ళు తర్వాత మీరు అందరూ బాధపడాల్సి వస్తుంది. కావున ప్రతి ఒక్కరూ దయచేసి ఓటును మాత్రం అమ్ముకోకండి. మీ ఊరిని అభివృద్ధి చేసేవాడికి ఓటు వేయండి. ఏదో ఆశ కొద్ది వచ్చి డబ్బులు సంపాదించుకుంటున్న వానికి మాత్రం ఓటు వేయకండి. ఓటు చాలా పవిత్రమైనది కాబట్టి ఓటును మాత్రం అమ్ముకోకండి. ఎవరైతే మీ ఊర్లో కానీ, మీ వార్డులో కానీ స్థానికంగా ప్రజలతో మమేకమై ఉంటాడో, ప్రజల సమస్యలు తెలిసినటువంటి వాడికి ఓటు వేయండి. మీ ఊరిని, మీ వార్డును అభివృద్ధి చేసుకోండి. ఎవరో వస్తారు, ఎన్నో కట్టుకథలు చెప్తారు. తర్వాత మీరు ఓటు వేసిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోడు వాడు. మీకే అవసరం ఉన్నా, మీ ఆపద ఉన్నా, ఎప్పుడు మీతో మమేకమై మీతో కలిసి ఉండే నాయకునికి మాత్రమే ఓటు వేయండి. తన అవసరంకు వచ్చి ఓటు వేయమని 500కు, 1000 రూపాయలకు ఇస్తే మాత్రం ఓటును మాత్రం దయచేసి అమ్ముకోకండి. వాడు ఇప్పుడు మీకు 500 ఇచ్చి తర్వాత మీ దగ్గర ఏదైనా పని పడితే మాత్రం 5000, లక్షలు మీ దగ్గర తీసుకుంటాడు. అందుకని మీరు నిజాయితీగా ఓటు వేయండి. వాటితోటి నిజాయితీగా పని చేయించుకోండి. జై భీమ్.